ఈ దేశంలో మీ పంచాయతీ ప్రెసిడెంట్ నీ మాట ఎండ కదమ్మా అడిగితే విన్నాడు మాట ఇందాక చెప్తా ఉన్నావు కదా ఏమన్నావు పంచాయతీ ప్రెసిడెంట్ ఏంటంటావు పంచాయతీ ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళి ఆవిడ ఇంటి సమస్య గురించి మాట్లాడితే నువ్వు వెళ్ళిపోమా నువ్వు ఎందుకు ఇప్పుడు వెళ్ళిపో అంటాడు వాళ్ళ ఇంటి సమస్య గురించి అడిగితే అలాంటిది ఒక పార్టీ ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి ఆవిడ రాగలదు జనసేన చూపించే తేడా ఇదే నేను 10 మంది చేత ఒకటే మాట చెప్పించుకున్నాను ఒక్కడ ఒక మాట చెప్తే అర్థం అవుద్ది మెతుకు పట్టుకొని ఉడికిందా లేదా అర్థం అవుద్ది కదా చెప్పగానే మొత్తం చేనేత కార్మికుల సమస్యలు అర్థమవుతాయి అలాగా ఈ కొత్త విధి విధానాలు రావాలి యువత మహిళలు కానీ మీరు కనుక మార్పు రావాలని కోరుకుంటే పవన్ కళ్యాణ్ ద్వారా అయితే సంతోషం ఎందుకంటే నేను నిలబడతాను ఎవరో వస్తారని ఏదో చేస్తారని నేను రాజకీయాల్లో ఎగరాల నాదైన వంతు నేను చేయడానికి వచ్చాను అందరిలో కూర్చొని ఇళ్లలో కూర్చొని టీవీలో కూర్చొని గింజుకుంటా మెటికలు ఇర్చుకుంటా కూర్చోడానికి నేను లేను ఇక్కడ చిరాకు నాకు అట్లా కూర్చోండి వాడు పోను శాపనార్థాలు పెట్టడానికి నేను వచ్చి పని చేయడానికి ఉన్నాను నాదైన వంతు కృషి చేయడానికి వచ్చాను ఈరోజు చేనేత కుటుంబాల నుంచి వచ్చిన మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను నేను మీకు అండగా ఉంటాను మీకు సరైన ప్రభుత్వాల్లో సరైన ప్రాతినిధ్యం మీకు కల్పిస్తాను మీకు ఒకటి రాజ్యాంగపరమైన విధి విధానాల ద్వారా డైరెక్ట్ ఎన్నికలు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఏదైనా సరే కొత్త తరాన్ని నేను ప్రోత్సహిస్తాను మీకున్న అన్ని రకాల 10 సమస్యలు నేను గుర్తించాను దీని మీద బలమైన విధి విధానాలని నేను ప్రకటిస్తాను ఫిబ్రవరిలో అలాగే ఆడపడుచులకి అండగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను